మనువు లాంటి సీనియర్ న్యాయవాదులు ఉన్నారు మీకు రాజ్యసభ నుంచి. వీళ్ళంతా వకీలే కదా, వీళ్ళ మంచి సలహా తీసుకొని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది మాట్లాడండి. కాదు మేము రాజకీయాల కోసమే మాట్లాడతాం, మా నైజం తిట్టడమే మా నైజం అనుకుంటే దాన్ని మేము మీ విఘ్నతకే వదిలేస్తాం. తిట్టడానికి కూడా ఒక మంత్రిత్వ శాఖను ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు డిసైడ్ అయితే వి వెల్కమ్ ఇట్. ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి, ఆ 2 ఖాళీలను కూడా తిట్టేందుకు బాగా మమ్మల్ని తిట్టేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 2 మంత్రిత్వ శాఖలు ఇవ్వండి, కానీ బీసీలకు ఇవ్వకుండ్రు. మైనార్టీలని అగమేఘాల మీద తెచ్చుకొని ఇవ్వగలిగిన రేవంత్ రెడ్డి గారికి నిజంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అదే అజారుద్దీన్ గారితో పాటు ఇంకో 2 బీసీ మంత్రుల్ని కూడా కేంద్రంతో కొట్లాడి చేపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉండే. నేను కేంద్రం అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు ఊకే మాట్లాడితే ఏమంటాడు, రాహుల్ గాంధీ గారి మాట నాకు వేదవాక్కు, మా అధిష్టానం ఏం చెప్తే అదే చేస్తా అంటాడు. వాళ్ళ అధిష్టానం పార్లమెంట్లో ఏం చెప్పిందంటే రాహుల్ గాంధీ గారు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని మంత్రిత్వ శాఖలు ఇస్తా అన్నది. రేవంత్ రెడ్డి మీరు ఎంత ఉన్నారు, మీకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు. బీసీలు ఎందరు ఉన్నారు, బీసీలకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు. ఇది చెప్పడానికి రాదు. నోరున్నది కదా అని అబద్ధాలని ప్రచారం చేస్తూ అబద్ధాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 హామీలు 420 కమిట్మెంట్లు ఎడిపోయినాయి, 6 గ్యారంటీలు 420 హామీలు ఎడిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి. ఎందుకు అమలు అయితలేవు? మొన్ననే మనం మాట్లాడుకున్నాం. మొదటి పేజీ ప్రజాభవన్లో ప్రజా దర్బార్ పెట్టడం చేత కాలేదు మీకు, కానీ ఇంకా ఇవన్నీ ఎందుకన్నా ఉత్తగా మమ్మల్ని ఊకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇటు దాటిండ్రు. ఉత్తుత్తగా దాటితే బాగలేదని హోల్సేల్గా పార్టీనే శాసన మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు టోటల్ 2/3 వచ్చి గంపగుత్తగా టీఆర్ఎస్లో విలీనమవుతారు. శాసనసభ్యులు టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ విలీనమవుతుంది. ఇది 2014 నుంచి 2023 మధ్యలో జరిగింది. 2024 జనవరి నుంచి ఇక ఇటుకెళ్ళి టీఆర్ఎస్కి గెలిచిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో కలుస్తుంది. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా రేవంత్ రెడ్డి గారు, మీది టీఆర్ఎస్ది వీణ వాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు. ఒక నాణానికి బొమ్మ ఒకరైతే బొరుసు ఇంకొకటి తప్ప ఇంకొకటి కాదు. ఉత్తగా తన పని తను చేసుకుపోయేటువంటి కిషన్ రెడ్డి గారికి నీ లెక్క నోరు లేదని, నీ లెక్క బూతులు మాట్లాడరావని, మంచికి మారుపేరుగా నిలబడతాడని ఆయన మీద రోజంతా బురద తల్లిపోతుండడం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీకు తగదని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తూ, బట్టగాల్చి మీదేసి ఇంటికి పోయి కడుక్కోర్రి ఉత్తుకోర్రి అనేటువంటి కార్యక్రమం మంచిది కాదు. మీరు ఒక 2 మంత్రిత్వ శాఖలు మమ్మల్ని దిట్టతందుకు పెట్టుండ్రి, అప్పుడు మేము కూడా 2 స్పోక్స్ పర్సన్స్ని కేవలం మిమ్మల్ని కౌంటర్ ఇచ్చేందుకే తయారు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల ఫలితాలు వచ్చినాక జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం 4000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. అన్న 23 నెలకోలే ఎవరు ఆపిరన్నా? మేము ఆపినామా? ఎందుకు ఇవ్వలేదన్న 23 నెలకోలే? చచ్చిపోయిన మాగంటి గోపీనాథ్ గారు ఆపిర్రా? కేటీఆర్ ఆపిండా? ఎవరు ఆపినరు? ఎందుకు 4000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు మిగతా అన్ని జిల్లాలలో ఇచ్చిర్రు కదా, ప్రతి అసెంబ్లీకి 3000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు కదా. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 4000 ఇల్లు ఇచ్చేందుకు ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఇచ్చుడేంది? అంటే ఇదేంటంటే మోసేకి బెల్లం పెడితే వెనకాల ఉన్నాడు చూస్తాడు, ఎలక్షన్లు అయిపోయినాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో, ఎలక్షన్లు అయినాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో అనేటువంటి పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు. అందుకని గెలుస్తాం ఓడుతాం రాజకీయాల్లో, ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా గెలుస్తాం. భారతీయ జనతా పార్టీ గెలిచిన ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఎవరు గెలవలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఖమ్మం జిల్లా దగ్గర నుంచి మొదలుకుంటే, నల్లగొండ జిల్లా నుంచి మొదలుకుంటే, మా మెదక్ జిల్లా నారాయణఖేడ్ దాకా ఏడ ఉప ఎన్నిక జరిగినా మీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను అన్నింటినీ కోల్పోయింది. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్ఎం శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే